హలో అండి. ఈరోజు వాళ్ళ పులుసు చేసుకుంటూ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక చిన్న గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఆ రామయ్య రోజు అడవికెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఆ కట్టెలను అమ్ముకునేవాళ్ళు. ఆ అమ్మిన డబ్బులతో వచ్చిన రోజే తిండి దొరికేదనమాట. ఇంకా కట్టెలు అమ్మితేనే వాళ్ళకి తిండి, లేకపోతే లేదు. కమలమ్మ రోజు ఇంట్లో పని చేసుకుంటూ పక్కనే వాళ్ళకి ఆ గుడిసె పక్కనే గుడి ఉంది. ఆ గుడికెళ్ళి రోజు శివుడికి, తను శివభక్తురాలనమాట, శివుడికి బాగా పూజలు చేసుకొని వచ్చేదని, దండం పెట్టుకొని వచ్చేది. అయితే చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలందరూ, ఏమిటి ఇంకెంత మర్యాద, తినడానికి కూడా గతి లేదు, కానీ ఇంకెందుకు అంత మర్యాద ఇస్తున్నారు అందరూ, పూజాతో సహా అని బాగా నోర్లు నొక్కునేవాడు. రామయ్య కూడా, ఎందుకు రోజు అలాగా గుడికి వెళ్తావు, ఇట్లా అందరూ అంటున్నారు అని మాటలతో చాలా ఇదిగా మాట్లాడేవాడు. అయినా పాపం తను ఎన్ని పట్టించుకునేది కాదు. అయితే ఒకసారి ఏమైందంటే, వాళ్ళ పెద్ద గాలి వాన తుఫాను, పెద్ద తుఫాను వచ్చి వాళ్ళ గుడిసె అంతా సగం వరకు పోయి ఆ తెచ్చిన కట్టెలన్నీ మొత్తం తడిచిపోయాయి. అయితే ఇప్పుడు ఆ కట్టెలు అమ్మితేనే కదా వాళ్ళకి తిండి దొరికేది. పాపం వాళ్ళకి వారం రోజులు తిండి దొరకకుండా అయిపోయిందనమాట. అప్పుడు ఇంకా రామయ్యకి బాగా కోపం వచ్చింది. ఈ పలకరించడానికి వచ్చిన అమ్మలక్కలందరూ, మీ ఆవిడ రోజు గుడికెళ్ళి ఇలా చేయడం వల్లే మీకు ఎలా అయిపోయిందని తనతో ఆ రామయ్యతో చాలా ఇదిగా మాట్లాడాడు. ఇంకా రామయ్యకి కూడా కోపం వచ్చేసి కమలమ్మని బాగా తిట్టిపోశాడనమాట. నీ వల్లే ఇలా అయిపోయింది, నీ పూజలు ఏం ఫలించాయి, నీ దేవుడు ఏం చేశాడని తిట్టడం మొదలుపెట్టాడు. అయితే అలా బయట కూర్చొని తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇంక ఈ కమలమ్మ ఏడ్చుకుంటూ గుడికి వెళ్ళుద్ది. స్వామి, ఇంకా నేను చేసే పూజలు ఏమన్నా తప్పు ఉందా అని దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు గుడికి వెళ్తూ రామయ్యని పిలిచి, ఏంటి రామయ్య అలా ఉన్నావు, ఏంటి నీ పాక ఎలా అయిందంటే, మొన్న తుఫాన్కి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నాకు తినడానికి కూడా తిండికోలేదు, కట్టెలు అమ్మితే కానీ నాకు జరగదు, ఇట్లాగయ్యింది అంతా మీ శివయ్య వల్లే, మా ఆవిడ శివయ్య శివయ్య అంటది, ఆ భగవంతుడు నాకు ఏం చేశాడని రామయ్య చెప్తాడనమాట. అప్పుడు పంతులు, నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు అవన్నీ అడిగితే అప్పుడు రామయ్య చెప్తాడు, ఇట్లా నేను పలానా రోజు పలానా టైము పుట్టానంటే అవన్నీ పంతులు గారు లెక్కలు వేసుకొని, రామయ్య నీకు మరణగండం ఉందరా ఆ టైంలో, అందుకే తుఫాన్ వచ్చి నీకు ఇంట్లోంచి బయటకు రాకుండా ఆ ఈశ్వరుడే నిన్ను ఇట్లాగా ఆపాడు. నువ్వు అదే కట్టెలు అమ్మడానికి బయటకు వెళ్తే నువ్వు ఆ గండం నుంచి తప్పించుకునేవాడి కాదు, నీ భార్య చేసిన పూజల వల్లే ఈరోజు నీకు ఈ మరణగండం తప్పింది, అందుకని నువ్వు మీ భార్యని తప్పు పట్టద్దు అని అంటే, అప్పుడు తన కళ్ళు తెరుచుకొని, రామయ్య నేను చాలా తప్పు చేశానని చెప్పి పంతులు గారికి క్షమాపణ చెప్పి గుడికి వెళ్ళి వాళ్ళ ఆవిడని కూడా క్షమాపణ చెప్పి తీసుకొని వస్తాడనమాట. తర్వాత ఎండలు బాగా వస్తాయి, మళ్ళీ కట్టెలన్నీ చక్కగా ఎండబెట్టుకొని అమ్ముకొని ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సో ఈ అమ్మలక్కలు చెప్పిన ఇప్పుడు మోరల్ నీతి ఏంటి, అమ్మలక్కలు మాట్లాడిని ఇదే కాదండి స్టోరీలో. బయట పరిస్థితి ఏంటంటే, ఇంత ఉన్నాం కదా, ఉన్న వాళ్ళకి ఇంత ఇది మాకు మాకే భక్తి బాగా ఇంపార్టెన్స్, లేని వాళ్ళకి ఏది పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది. సో అది చాలా తప్పండి. ఉన్న వాళ్ళైనా భక్తి ఒకటే, లేని వాళ్ళదైనా భక్తేనండి. అది లేని వాళ్ళు అని కాదు. అందరూ ఉన్నోడైనా లేనోడైనా సరే తల దించుకొని బతకాల్సింది, తల దించుకొని ఉండాల్సింది ఒకే ఒక్క చోట, అది భగవంతుడు. అది గుర్తుంచుకుంటే చాలు. సో ఇదండి మోరల్. ఎవరిని తప్పు పెట్టి మనం మాట్లాడకూడదు. లేనోడైనా ఎవరైనా సరే భక్తి విషయంలో మటుకు అది మనసుతో చేసుకునేదండి. ఆ విషయంలో మనం ఎవరిని తప్పు పట్టకూడదు. సో కథ కంచికి వెళ్ళిపోయింది, మనం వీడియోలోకి వచ్చేసాము. నా వాళ్ళ పులుసు అయితే చాలా బాగా కుదిరిందండి, బాగుంది, సింపుల్గా అయిపోయింది. నానమ్మలు అమ్మమ్మలు అప్పట్లో ఏ మసాలాలు ఏం లేకుండా చేసేవాళ్ళు కదండి, అట్లాగే చేసేసాను ఏదో సింపుల్గా. వడలు వేసుకున్నప్పుడు అలా నేను ఎప్పుడైనా 4-5 వడలు మిగిలిపోతే అలా పులుసు పెట్టుకొని చేసేస్తాను. సో చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కూడా కథ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.